Sir. Okay, ma. Today we are going to see what is meant by infrastructure, network infrastructures in e-commerce. Okay. What is meant by network infrastructure? అంటే హైవే అంటే ఏమి, నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమనేసి ఈరోజు చూస్తామా. ఇన్ఫర్మేషన్ సబ్ హైవే నథింగ్ బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. ఓకేనా? ఓకేమా. నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో నెట్వర్క్ కనెక్షన్స్ ఎట్లా, ఏమేమి నెట్వర్క్ కనెక్షన్స్ ఇస్తాము మనం ఈ కామర్స్ బిజినెస్ కి, ఏదేది కనెక్టివిటీ ఉంటుందో చూస్తామా. A physical network as a infrastructure of a modern high speed links with local network and WAN, wide area network ma. Links everyone at home of a office to everyone else, everywhere and everyone else. In a particularly identify the internet provided connections or broadband, they are continuously running 24/7 hours. As the internet develops into highway changes will take place in the infrastructures, not in interest. Is it clear? Infrastructure అంటే మనకు బిజినెస్ కంటిన్యూగా రన్ కావాలంటే విత్ దిస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలమ్మా. అంటే ఇంత స్పీడ్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటేనే ఏ ప్రాబ్లం లేకుండా, అంటే ఏ ప్రాబ్లం లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ 24/7 hours కనెక్టివిటీ ఉండాలమ్మా. విత్ ద హెల్ప్ ఆఫ్ మనకి టెలిఫోన్ కనెక్షన్, లేకపోతే టీవీ కేబుల్ కనెక్షన్స్, ఏదర్ వ్యాన్, రేడియో ఫ్రీక్వెన్సీస్, లేకపోతే శాటిలైట్, ఇట్లా ఏదో ఒక కనెక్షన్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఆల్రెడీ అవర్ కంపెనీ విల్ టైప్. సపోజ్ కంపెనీ టైప్ చేసిందంటే ఏదైనా కనెక్షన్, ఏదైనా సిచ్యువేషన్స్ లో ఫ్లడ్స్ వచ్చు, లేకపోతే సైక్లోన్ వచ్చి డిస్కనెక్ట్ అయితే ఇమీడియట్ గా ఏదో ఒక నెట్వర్క్ ద్వారా మనం కనెక్ట్ చేసి కమ్యూనికేషన్ చేస్తాం విత్ యూజింగ్ టెక్నాలజీ సచ్ యాజ్ శాటిలైట్ ఆర్ ఆప్టికల్ ఫైబర్ నెట్. దిస్ ఇస్ ద ఫైబర్ నెట్ అండ్ సెల్యులార్ టెలికమ్యూనికేషన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ మన సిస్టమ్ కి, మన సర్వర్ కి కనెక్ట్ చేసి ఉంటుంది మా. ఎందుకు ఇన్ని నెట్వర్క్ కనెక్షన్స్ సార్ అంటే, ఎందుకంటే డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్స్. సపోజ్ ఈ రోజు బాగాలేదు, రేపు ఫ్లడ్స్ వచ్చింది మా, ఫ్లడ్స్ వచ్చింది, లేకపోతే సైక్లోన్ వచ్చింది, ఏదో ఒక ఎఫెక్ట్ వచ్చినప్పుడు టెలికమ్యూనికేషన్స్ ఓఎఫ్సి మొత్తం డిస్కనెక్ట్ అవుతుంది. ఎక్కడ ఒక చోట సర్వర్ డిస్కనెక్ట్ అయినప్పుడు మన సర్వీస్ మొత్తం డిస్కనెక్ట్ అవుతుంది. అట్లాంటి సిచ్యువేషన్ లో సైమల్టేనియస్ ఆల్టర్నేటివ్ గా మనం శాటిలైట్ కనెక్షన్స్, లేకపోతే రేడియో ఫ్రీక్వెన్సీస్ ద్వారా కనెక్షన్స్, ఇట్లా ఏదో కనెక్షన్ ని మనము కంటిన్యూగా రన్ చేసేదానికి కనెక్ట్ చేసి పెడతాము. ఓకేనా? నెక్స్ట్ యూజర్స్ బికమింగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిషర్స్. ఓకేనా? 24/7 hours యూజర్స్ ఉంటూనే ఉంటారు సైట్స్ లో. నెక్స్ట్ కన్స్యూమర్స్, ఎండ్ యూజర్స్ ఆర్ బిజినెస్ కన్స్యూమింగ్ ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. వాట్ ఆర్ ప్రొడక్ట్స్ వీఆర్ ప్రొడ్యూసింగ్, వాట్ వీఆర్ గివింగ్ ద సర్వీసెస్ టు ద కస్టమర్స్. ఇస్ ఇట్ ఓకే? నెక్స్ట్ కమర్షియల్, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, వాట్ ఎవర్, ఇప్పుడు ఎవరైనా కావచ్చు, మా గవర్నమెంట్ కూడా బల్క్ పర్చేసింగ్ కావచ్చు, ఆర్ కమర్షియల్ వాళ్ళు మన దగ్గర నుంచి కొని బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, ఏదర్ ప్రైవేట్ కంపెనీస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరికన్నా కానీ మన సైట్ 24/7 hours యూజబిలిటీ ఉండాలి. నెక్స్ట్ వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్స్ includes third party brokers, intermediate organization of services who added a value to service our provided by others. Nothing but an value added services, nothing but an partners, business partners. సపోజ్ మన సైట్ లో ఒక 10 to 20 ప్రోడక్ట్స్, మనకి కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయన్నమా. కొంతమంది వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా వన్ ఆఫ్ ద పార్ట్నర్స్, ఇప్పుడు మీరు అందరూ జియో మొబైల్ యూజ్ చేస్తే జియో టవర్ కి పార్ట్నర్షిప్ అడుగుతాడమ్మా. సపోజ్ మీకు ల్యాండ్ ఉన్నా కానీ, కల్టివేషన్ ల్యాండ్ ఉన్నా కానీ, స్పేసెస్ ఉన్నా కానీ, ఆ టవర్ లొకేషన్స్ రిలేషన్ ఉంటే టవర్ లొకేషన్స్ వాళ్ళకి యాక్సెసిబుల్ లో ఉంటే మీ దగ్గర నుంచి షేరింగ్ తీసుకుంటారు. ఆఫ్ ఆఫ్ ద పార్ట్నర్, జియో పార్ట్నర్షిప్ అంటే వాళ్ళు మీకు రెంట్ పే చేస్తా, మీకు ల్యాండ్ వాళ్ళు ఆక్యుపై చేసుకొని సర్వీస్ ప్రొవైడింగ్ చేస్తారమ్మా. దీస్ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఇస్ కాల్డ్ వాల్యూ యాడెడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడర్స్. ఓకే, ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేకపోతే మీ బిజినెస్ తో పార్ట్నర్స్ కూడా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. నెక్స్ట్ స్ట్రాటజీస్, అలయన్స్ అండ్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ ఫర్ దిస్ హైవే? లార్జ్ రిసోర్సెస్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ అలయన్స్ బిట్వీన్ కమ్యూనికేషన్స్, entertainment and information sectors. Communication is the main and entertainment nothing but for kids అన్న కావచ్చు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ నథింగ్ బట్ మూవీస్, లేకపోతే ఆడియో ఫైల్స్ ఏదైనా కానీ మన సైట్ లో నుంచి వాళ్ళు డౌన్లోడింగ్ ఆప్షన్స్ ఉంటుంది. మా వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ సైట్స్ టు ఫ్రీ డౌన్లోడింగ్ MP3 ఫైల్స్, వీడియో ఫైల్స్ ఉంటుంది కదా. వాళ్ళు ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు మా సైట్స్? యూట్యూబ్ లో కూడా మనం ఛానల్స్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకొని ఫ్రీగా ఇస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారమ్మా? బికాస్ దే ఆర్ క్రియేటింగ్ అడ్వర్టైజ్మెంట్. వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఆఫ్
అంటే యూట్యూబ్ కావచ్చు, లేకపోతే MP3లో ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకేనా. నెక్స్ట్ అలయన్స్ టు రెడ్యూస్ ద రిస్క్, స్ప్రెడ్ ద కాస్ట్ అండ్ అక్వైర్ కాస్ట్లీ ఎక్స్పర్టైజ్ ఇన్ డిఫరెంట్ ఏరియా ఇన్స్టెంట్లీ. ఓకే. Next, this is the main infrastructure. Highway infrastructure nothing but an internet infrastructure ma. Okay na, network infrastructure ne manam highway infrastructure antamu. What is the highway infrastructure? This is the different types of connectivity for your system. Internet different types lo with the help of telecommunication based infrastructure. Next, cable TV based infrastructure, wireless based wireless infrastructure. Next, commercial online infrastructure. Commercial online nothing but an satellite is very commercial. ఎందుకు అంత కాస్ట్లీ కమర్షియల్ అంటేనే ప్రతి డేటా ఇప్పుడు మనము 1 GB డేటా యూజ్ చేస్తామా, పర్ మంత్ కి 300 400 టాప్అప్ చేసి పర్ డే 1.5 GB 2 GB యూజ్ చేస్తాం మినిమం. అంటే దానికి పైన డేటా యూజ్ అయితే ఏమవుతుందమ్మా, యువర్ డేటా హ్యాస్ బీన్ ఎక్సీడెడ్ టుడే, యూ వాంట్ టు టాప్ అప్ ద డేటా టు కంటిన్యూ యువర్ కమ్యూనికేషన్ అనేసి ఏదో ఒక మెసేజ్ వస్తుంది అనుకోండి. ఎందుకంటే మీరు టాప్అప్ చేస్తేనే డేటా ఇస్తాడు అనమాట. ఇట్లాంటిదంతా కమర్షియల్ అనేసి అంటాం. ఓకేనా. ఆటోమేటిక్గా మనం డేటా కన్సంప్షన్ మన ఎంతదా మనం ఫ్రీ సర్వీస్ ఇచ్చినా కూడా ఈ కామర్స్ లో కన్స్యూమర్ కి కస్టమర్స్ కి ఫ్రీ ఇచ్చినా కూడా డేటా అనేది కాస్ట్లీ కదా. సపోజ్ మనకు ఓన్ సర్వర్ ఓన్ సాటిలైట్ ఉంటే ఓకే, ఈ మనకు ఫ్రీ కావచ్చు. ఎట్లా కావచ్చు అంటే శాటిలైట్ కూడా కాస్ట్లీనే. ఇప్పుడు బ్యాక్ బోన్ ఆఫ్ ద కమ్యూనికేషన్ ఫుల్ శాటిలైట్ బేస్ చేసి వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఈ పక్క చూసినారంటే కన్స్యూమర్ బిజినెస్ పర్మిషన్స్ రిక్వైర్మెంట్స్, ఇవి 3 మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ హైవే. దిస్ ఇస్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ హైవే. హైవే నథింగ్ బట్ అన్ ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇస్ ఇట్ క్లియర్? వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమి, ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమి, వాట్ ఈస్ మెన్ బై ఫ్రేమ్ వర్క్ అంటే ఏమి, ఈ మూడింటికి ఏమేమి డిఫరెన్స్ ఉంటుంది అనేసి క్లియర్ అమ్మా? ఇది దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? అంటే 3 డిఫరెంట్ సపరేటే. ఫ్రేమ్ వర్క్ అంటే ఏమి, మీరు బిజినెస్ స్టార్ట్ చేయక ముందు ఏమేమి కావాలో దాన్ని బేస్ చేసుకొని రన్ చేస్తారు అనేది నెంబర్ 1. మీ యొక్క బిజినెస్ కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి పెట్టుకునేదాన్ని ఫ్రేమ్ వర్క్ అంటారు. నెక్స్ట్ హైవే కాంపోనెంట్స్ ఆర్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్. హైవే నథింగ్ బట్ అన్ ఇంటర్నెట్ వే. మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ కావాలంటే మీకు ల్యాన్ కావాలా, వ్యాన్ కావాలా, ఓకేనా, కేబుల్ కనెక్షన్స్ కావాలా, హబ్ కావాలా, రూటర్ కావాలా, వైఫై కావాలా, మొత్తం కనెక్టివిటీ సెట్ ఆఫ్ బాక్స్ చేసి, అంటే నెట్వర్క్ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా. డైరెక్ట్ గా నెట్ వచ్చేస్తుందంటే వస్తుందా? ఎట్లా వస్తుంది? మీరు మీ మొబైల్లో కూడా డేటా ఆన్ చేస్తేనే డేటా కనెక్ట్ అవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి కనెక్టెడ్ టు ద మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్. ఓకేనా. అంటే హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమి, నెట్వర్క్ మొత్తం కనెక్షన్స్ ఎట్లా కనెక్ట్ చేయాలి, ఏదేది ఉంటుంది అనే దాన్ని హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. నెక్స్ట్ వాట్ ఈస్ మెన్ బై ఈ కామర్స్ ఆర్కిటెక్చర్ అన్నాం. ఈ కామర్స్ ఆర్కిటెక్చర్ అంటే మనం బిజినెస్ రన్ చేయాలంటే ఏమేమి కల్లా, సపోర్టింగ్ టీము, సిస్టమ్, ఓకేనా, డిజైనింగ్, కోడింగ్, ఈ కామర్స్ సైట్, డొమైన్ నేమ్, సర్వర్, ఇవన్నీ కలిపి ఆర్కిటెక్చర్ అంటాం. ఓకేనా. వాట్ ఈస్ మెన్ బై అనాటమీ. అంటే ఏమి, అనాటమీ అంటే ఏమి, ఏదైతే ఎక్కడెక్కడ ఉండాలి. నెంబర్ 1 అనాటమీ నథింగ్ బట్ సపోజ్ మా హ్యూమన్ బాడీలో హెడ్ ఎక్కడ ఉంటుంది, టెయిల్ అంటే ఇయర్స్, బోన్స్, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, హెడ్, నెక్స్ట్ లెగ్, ఫుట్, ఫింగర్స్, ఏదైతే ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడెక్కడ ఉండాల. అంటే ఏ పార్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుందో బాడీ, హ్యూమన్ బాడీనే కన్సిడర్ చేసుకుని డిపెండింగ్ అపాన్ ద హ్యూమన్ బాడీ, బోన్స్, నర్వస్ సిస్టమ్, బ్లడ్, మజిల్, ఇదంతా కలిపి ఒక స్ట్రక్చర్ గా తీసుకొచ్చేదాన్ని మనం అనాటమీ అంటామా. ఓకేనా. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, అనిమల్స్ అన్నా కానీ సిస్టమ్ లో మనం ఇంటర్నెట్ లో కూడా అనాటమీ అని ఎందుకు అంటామంటే ఏ పార్ట్స్ అంటే ఏదేది ఎక్కడ ఉండాలి, సిస్టమ్, ప్రాసెసర్, మదర్ బోర్డ్, మానిటర్, సపోర్టింగ్ టీమ్, ఓకేనా, టెలికమ్యూనికేషన్స్, ఇట్లా డిఫరెంట్ గా ఉండేదంతా తీసి డిఫరెంట్ పార్ట్స్ గా ఉండేదాన్నంతా అసెంబుల్ చేసి ఎక్కడెక్కడ ఎవరెవరు వర్క్ చేయాలి, ఏ టీం ఎక్కడెక్కడ వర్క్ చేయాలా, ఎవరెవరికి ఏమేమి వర్క్ అలాట్మెంట్స్ అనేది సపరేట్ గా ఒక స్ట్రీమ్ లైన్ గా చేసేదాన్ని మనం అనాటమీ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఇవంతా ప్రీవియస్ క్లాస్ లో చూస్తుంది. మనం ప్రెసెంట్ చూస్తున్నది హైవే నథింగ్ బట్ ఇంటర్నెట్ వేలో మనకి ఇంటర్నెట్ లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎట్లా ఫెసిలిటేట్ చేసుకోవాలా, సపోజ్ మనం సర్వర్ డౌన్ అయిందంటే ఏం చేయాలా, సర్వర్ డౌన్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలా, మేజర్ రోల్ ప్లే చేస్తుందా ఇంటర్నెట్. ఓకేనా. ఈ కామర్స్ బిజినెస్ అంటేనే ఎలక్ట్రానిక్ మోడ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాము. మీ క్లయింట్ల నుంచి సర్వర్ డేటా అప్లోడ్ చేస్తాము. ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ హౌ టు కమ్యూనికేట్ విత్ ద కస్టమర్స్
ఆర్ హౌ టు కమ్యూనికేట్ విత్ ద క్లయింట్ అండ్ సర్వర్. ఎట్లా కమ్యూనికేట్ చేస్తామో, మనం ల్యాన్ ఉంటే లోకల్ ఏరియా నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది, ఓకే, దానికి ఇంటర్నెట్ కూడా అవసరంలో మనం సిస్టమ్ నుంచి ఐపీఎస్ షేరింగ్ చేస్తాము, డిఫరెంట్ టూల్స్, టీమ్ వీవర్ ఏదో ఒకటి దాంట్లో కనెక్ట్ చేస్తాము. ఈవెన్ దో టీమ్ వీవర్ కనెక్ట్ చేయడం మనం నెట్ కావాలి, ఓకేనా, మనకు ఓకే. సపోజ్ మీ కస్టమర్స్, బిజినెస్, పర్మిషన్స్, ఎక్విప్మెంట్స్ మోర్ ఆర్ కనెక్టెడ్ విత్ ఇంటర్నెట్ ఓన్లీ, ఓకేనా, ఇదంతా మీకు కనెక్షన్ అయితే నెక్స్ట్ ఈ డేటా మొత్తం ఎక్కడికి దిస్ ఇస్ ద బ్యాక్ బోన్ కమ్యూనికేషన్ ఆన్ శాటిలైట్ నెట్వర్క్. శాటిలైట్ నెట్వర్క్ నథింగ్ బట్ టోటల్ ఇంటర్నెట్ కనెక్షన్ మొత్తం శాటిలైట్ నుంచే వర్క్ అవుతుంది. సపోజ్ మీకు ల్యాండ్ కేబుల్ కానీ వ్యాన్ కేబుల్ కానీ మీ దగ్గర ఉండే సోర్సెస్ ని బట్టి, అంటే టవర్ పాయింట్స్ ఉంటాయమ్మా ప్రతి ఏరియాలో. ఎందుకు టవర్ పాయింట్స్ పెడుతున్నారంటే మీ కనెక్టివిటీ ఎంతవరకు అంటే రేడియేషన్ డిపెండింగ్ అపాన్ దర్ ఫ్రీక్వెన్సీస్ అంటే వేవ్స్ ని బేస్ చేసి మీకు ఎఫ్ఎంస్ వస్తుంది. క్లియర్? ఎఫ్ఎం ఎప్పుడన్నా కనెక్ట్ చేసినారమ్మా? ఇస్ ఇట్ విజిబుల్? ఎఫ్ఎం వెరీ గుడ్. ఎఫ్ఎం ఎట్లా కనెక్ట్ చేస్తారమ్మా? ఎఫ్ఎం ఎట్లా కనెక్ట్ చేస్తారు? మీ మొబైల్ కూడా ఇప్పుడు కనెక్ట్ అవుతుంది ఎఫ్ఎం. ఎఫ్ఎం ఎట్లా కనెక్ట్ చేస్తారమ్మా? త్రూ ఫ్రీక్వెన్సీస్ అంటే 109.1, 98.5, 106. సిటీస్ లో పోయినారంటే ఆటోమేటిక్ గా కొన్ని ఎఫ్ఎం అని సెర్చ్ చేస్తే ఫ్రీక్వెన్సీస్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీస్ బేస్ చేసుకుని వస్తుందమ్మా. అంటే ఆ లైన్ సేమ్ మొబైల్ నంబర్ లాగా రేడియో ఫ్రీక్వెన్సీస్ కూడా 90.5 చెన్నై ఎఫ్ఎం, 92.5 కర్ణాటక ఎఫ్ఎం, ఇట్లా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ బేస్ చేసుకొని మనకి రేడియో ఫ్రీక్వెన్సీస్ కనెక్ట్ అవుతుంది. సేమ్ థింగ్ మీకు శాటిలైట్ ద్వారా మీకు టవర్స్ కూడా ఇట్లే కనెక్ట్ అవుతుందమ్మా. అంటే ఆ ఫ్రీక్వెన్సీ నంబర్ సెట్ చేసి వైఫై వోడాఫోన్ కి ఇది, బిఎస్ఎన్ఎల్ కి ఇది, ఎయిర్టెల్ కి ఇది, జియోకి ఇది, ఐడియాకి ఇది అనేసి ఒక్కొక్క టవర్స్ కనెక్ట్ ఉంటుందమ్మా. అంటే ఇప్పుడైతే టవర్ రేడియేషన్ కూడా తగ్గించినారు. ఒకే టవర్ తో 4 నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. ఎట్లా అంటే దే ఆర్ షేరింగ్ దర్ నెట్వర్క్స్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం వాళ్ళు ఒక చోట్ల మీకు డంప్ చేసి టవర్ కనెక్షన్స్ ఇస్తారు. ఆ టవర్ లో నుంచి 4 షేరింగ్ చేసుకుంటారు. అంటే ఒకరిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు, ఒకరిది కేబుల్ కనెక్షన్ ఉండొచ్చు, ఇంకొకరిది నెట్ ఉండొచ్చు. అంటే ముందంతా రోమింగ్ లో మీరు వోడాఫోన్ నుంచి బిఎస్ఎన్ఎల్ మారినా, బిఎస్ఎన్ఎల్ నుంచి ఎయిర్టెల్ మారినా ఆటోమేటిక్ గా ఇన్కమింగ్ కాల్ షుడ్ బి చార్జింగ్ ఫర్ రోమింగ్. ఇస్ ఇట్ క్లియర్? వన్స్ అపాట్ ఎ టైమ్. అంటే ఎందుకు రోమింగ్ కూడా ఛార్జింగ్ చేస్తున్నాడు అంటే వాళ్ళ నెట్వర్క్ ఇంతవరకు పర్మిషన్స్, అంటే దానికి నెక్స్ట్ వచ్చేది ఇంకొకరి నెట్వర్క్. సపోజ్ రేవంత్ ఉన్నాడు, రేవంత్ నెట్వర్క్ వాడు ఏరియా దాకా ఉంటుంది, పుంగనూరు దాకా. పుంగనూరు దాటితే మదనపల్లిలో ఒకడు ఉంటాడు, ఓకేనా. ఇక్కడ నుంచి పోతే వీడి యొక్క లిమిట్స్ కంట్రోల్ అయిపోయింది. నెక్స్ట్ ఆటోమేటిక్ ఈ నెట్వర్క్ ఏం చేస్తాడంటే మదనపల్లిలో ఉండేవాడికి ఇచ్చేస్తాడు. సపోజ్ దివాకర్, నవీన్, రాజేష్ ఎవరికో ఒకటి కనెక్ట్ చేస్తాడు, హరీష్ ఎవరికో ఒకటి కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆ నెట్వర్క్ కనెక్ట్ చేస్తుంది. అంటే ఆ ట్రావెల్ అంటే వాళ్ళ యొక్క కస్టమర్స్ ఇక్కడ నుంచి అక్కడ పోయి ఎంతమంది యూజ్ చేసినారు దాన్ని బేస్ చేసుకొని దే ఆర్ చార్జింగ్. మనకు ఆన్లైన్ లో అటెండెన్స్ తీసుకున్నట్టు మీ మొబైల్ ఫోన్స్ కూడా ఎక్కడెక్కడ టవర్స్ లో కనెక్ట్ అవుతుందో ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకునేసి దే ఆర్ గోయింగ్ టు చార్జ్ యువర్ కాల్స్ ఇన్కమింగ్ ఆర్ అవుట్ గోయింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి. దిస్ ఇస్ ద నెట్వర్క్ యాక్సెస్ ఎక్విప్మెంట్స్. దిస్ ఇస్ ద గ్లోబల్ ఇన్ఫర్మేషన్, ఓకేనా. ఇది టెలికమ్యూనికేషన్స్. ఇది 3 కనెక్ట్ చేసేదాన్ని మనం ఇంటర్నెట్ వే అంటాము. దీస్ ఆర్ ద కంపోనెంట్స్ ఆఫ్ హైవే. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ నెట్వర్క్ యాక్సెస్ ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలి మనకి? నంబర్ 1 సెటాప్ బాక్స్, నెక్స్ట్ కంప్యూటర్స్, స్విచ్చింగ్ ద హబ్స్, రూటర్స్. ఎందుకు హబ్స్, ఎందుకు రూటర్స్, నెక్స్ట్ వి విల్ సీ. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్స్ సచ్ యాస్ బ్రౌజర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఓకేనా. మనం నెట్వర్క్ తీసుకున్నాము ప్రీవియస్ స్లైడ్ లో. దీంట్లో ఈ నెట్వర్క్ మొత్తము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ మే, టెలి బ్రాండ్, కేబుల్ టీవీనో, వైర్లెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమర్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేకపోతే మొత్తం నెట్వర్క్ కూడా మనం తీసుకున్నాం అనుకోండి. ఇదంతా తీసుకున్నాక మనం కనెక్టివిటీ కావాలి కదమ్మా. బ్లైండ్ గా ఏం కనెక్ట్ కాదు కదా నెట్. దానికి కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమేమి కావాలా? నెట్వర్క్ యాక్సెస్ ఎక్విప్మెంట్స్. ఆ కేబుల్ నుంచి మనకి నెట్వర్క్ యాక్సెస్ కావాలంటే సెటాప్ బాక్స్, స్విచ్చింగ్ హబ్, రూటర్స్ ఇంపార్టెంట్. సెటాప్ బాక్స్ బయట నుంచి వచ్చే ఇంటర్నెట్, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, జియో కావచ్చు, ఓఎఫ్సి, వాట్ ఎవర్ ఇట్ మే బి తీసుకున్నప్పుడు సెటాప్ బాక్స్ అంటే ఆ కంపెనీకి ట్యూన్ అయి ఉంటుంది అనమాట సెటాప్ బాక్స్. నెక్స్ట్ మన కంప్యూటర్స్ కనెక్ట్ చేయాలంటే కంప్యూటర్స్ కావాలా, బిజినెస్ రన్ చేయాలనే కంప్యూటర్ కావాలా. ఆటోమేటిక్ సైట్ అంతా ఫ్రీగా మనం కొన్నాము, సర్వర్ ఉంది, క్లయింట్ ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ హౌ టు ఆపరేట్ యువర్ ఈ-కామర్స్ బిజినెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంప్యూటర్, ల్యాప్టాప్ కావచ్చు, లేకపోతే డెస్క్టాప్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకేనా. కంప్యూటర్, నెక్స్ట్ స్విచెస్, హబ్, రూటర్స్. హబ్ రూటర్స్ ఇస్ ద ఇంపార్టెన్స్. హబ్ ఎందుకు ఉంటుంది? జంక్షన్ పాయింట్, ఇన్పుట్ అవుట్పుట్. అంటే
అక్కడ నుంచి తీసుకున్న కనెక్షన్ ని మన సిస్టమ్ కనెక్ట్ చేస్తాం. మన సిస్టమ్స్ మన సపోర్టింగ్ టీమ్ ఉంటుంది. సపోర్టింగ్ టీమ్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ కనెక్ట్ అవుతుంది. కన్స్యూమర్స్ అందరూ ఉంటారు కదా. క్లయింట్ సర్వర్ మొత్తం మంది కనెక్షన్ ఎక్కడ నుంచి జరుగుతుంది? హబ్ లో నుంచి. దాంట్లో ఉండే పిన్స్ 6 పిన్స్ ఉంటుంది. సపోజ్ 6 3 9 12 డిపెండింగ్ అపాన్ దర్ పోర్ట్. బ్యాక్ సైడ్ ఉండే పోర్ట్ బేస్ చేసుకునేసి ఆ పిన్ కనెక్ట్ అవుతుంది. ఈ పిన్స్ అంతా కూడా ఫిల్ అయిపోయినప్పుడు ఏం చేయాలమ్మా? వీ నీడ్ ద రూటర్. 10 పిన్ రూటర్ కావచ్చు, 21 పిన్ రూటర్ కావచ్చు, 50 పిన్ రూటర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆ రూటర్ తో స్విచ్చింగ్ ద కనెక్ట్ విత్ ద రూటర్స్. హబ్ నెక్స్ట్ ఏం చేస్తుందో రూటర్స్ తో కనెక్ట్ చేయాలి. అంటే సపోర్టింగ్ టీమ్ 20 మెంబర్స్ 30 మెంబర్స్ మన బిజినెస్ డెవలప్ కాని ఏమవుతుందంటే టీం కూడా పెరుగుతుంది, కస్టమర్స్ పెరుగుతారు, వాళ్ళకంతా సపోర్టింగ్ టీం కంపల్సరీ. సపోజ్ పేమెంట్ సిస్టమ్ ప్రాబ్లం అయింది, పేమెంట్ లో ఒక సపోర్టింగ్ టీం ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అయింది, ట్రాన్స్పోర్టేషన్ కి ఒక సపోర్టింగ్ టీం ఉంటుంది. అంటే కొరియర్ డిస్పాచ్ అయింది, ఇంకో 10 days లో వస్తుంది, అట్లా చెప్పేదానికి ఒక సపోర్టింగ్ టీం ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆర్డర్ చేసినాడు కానీ ఇది చార్ట్ లో ఉంది, ప్లేస్ చేయలేకపోయినా దానికి ఒక సపోర్ట్, గైడెన్స్, హెల్పింగ్. ఓకేనా? ఇట్లా డిఫరెంట్ టైప్స్ పెరిగినప్పుడు ఏమవుతుందో ఆటోమేటిక్ రూటర్స్ కూడా పెంచుకోవాలి. డిపెండింగ్ అపాన్ యువర్ కంపెనీ సిచ్యువేషన్ అండ్ యువర్ కంపెనీ ఎంప్లాయీస్ వర్క్. ఓకేనా? సపోర్టింగ్ టీమ్ ని బేస్ చేసుకొని మీ రూటర్ పెంచుకోవచ్చు, అదర్వైజ్ లీవ్ ఇట్. ఓకేనా? ఆ రూటర్ హబ్ నుంచి రూటర్ కనెక్ట్ చేసి ఆటోమేటిక్ గా ప్లాట్ఫామ్, సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ సచ్ as బ్రౌజర్ ఆపరేటింగ్ సిస్టమ్స్. వై యు ఆర్ మెన్షనింగ్ బ్రౌజర్ ఆపరేటింగ్ సిస్టమ్? నథింగ్ బట్ అన్ ఓఎస్, విండోస్ కావచ్చు, యూనిక్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు మా. కానీ బ్రౌజర్స్ కి ప్లాట్ఫామ్ అంటే మొబైల్లో కూడా కనెక్ట్ చేసి మనం ఈ కామర్స్ బిజినెస్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఏదైనా ఓపెన్ చేయొచ్చు. సేమ్ థింగ్ ల్యాప్టాప్, ట్యాబ్, లేకపోతే డెస్క్టాప్ సిస్టమ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, డిపెండింగ్ ద ప్లాట్ఫామ్. సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ కూడా మనం సింక్రనైజ్ చేసుకోవాలి. అంటే విండో యొక్క సైజ్ పెద్దది ఉంటుంది సిస్టమ్ లో, మీరు మొబైల్లో చూసినప్పుడు అయితే స్క్రీన్ యొక్క సైజు చిన్నది ఉంటుంది. ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఈ ప్రోగ్రామింగ్ ఆటోమేటిక్ గా సింక్రనైజ్ అయ్యి మీకు కావాల్సిన వ్యూ పాయింట్ చూపిస్తుంది. దట్ ఈస్ ద ప్లాట్ఫామ్. అండ్ బ్రౌజర్ ఆపరేటింగ్ సిస్టమ్, యా ఆపరేటింగ్ సిస్టమ్ కన్నా మన సాఫ్ట్వేర్ వర్క్ కావాలనే దాన్ని కోడింగ్. దిస్ ఇస్ ద మెయిన్ నెట్వర్క్ యాక్సెసింగ్ ఎక్విప్మెంట్స్. నెక్స్ట్ local on RAMs, wiring linking homes with a backbone. Next requirement of a huge investment, also known as a last mile, and divided into 4 categories, nothing but an telecom, cable, wireless and commercial online infrastructure. These are the main highway infrastructure components. Is it clear? Okay na? Okay sir. Okay sir. ఓకే, దిస్ ఇస్ ద న్యూ టర్మినాలజీ ఫర్ ఈ కామర్స్ బిజినెస్. మనం ఫ్రేమ్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాము, అనాటమీ కంప్లీట్ చేసుకున్నాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఫైనలీ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్సో కనెక్టెడ్. అంటే బిజినెస్ స్టార్ట్ చేయకముందు ఏమేమి కావాలమ్మా? ఫ్రేమ్ వర్క్ కంప్లీట్ చేసుకున్నాం, అంటే ఫ్రేమ్ వర్క్ చేసుకున్నాం రెడీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్, అనాటమీ, హైవే, టోటలీ నెట్వర్క్ ఆల్సో కనెక్టెడ్, అంటే సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫైనల్ గా మనం సిస్టమ్ అంతా రన్ చేస్తున్నామంటే ప్రీవియస్ క్లాసెస్ లో చూసినప్పుడు మనము ఇప్పుడు ఏం చూస్తామంటే ఎలక్ట్రానిక్ బిజినెస్, ఎలక్ట్రానిక్ కామర్స్, ఇంటర్నెట్ కామర్స్, వెబ్ కామర్స్, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్. దిస్ ఇస్ ద ఫ్రేమ్ వర్క్. అంటే టోటలీ దీంట్లో ఈ ఫ్రేమ్ వర్క్ ఏం చేసినామో ప్రీవియస్ క్లాస్ లో, దిస్ ఇస్ ద ఫ్రేమ్ వర్క్ మొత్తం రెడీ చేసుకున్నాము. నెక్స్ట్ విచ్ విల్ ఇన్క్లూడ్స్ ఎలక్ట్రానిక్ డేటా, ఎలక్ట్రానిక్ అడ్వర్టైజ్మెంట్, మన ఒక ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్, product buying and selling, electronic distribution, direct client interaction for marketing and consumer services. Is it clear? ikkada marketing, just we are giving a marketing only ma. E-commerce business మొత్తం మార్కెటింగ్. ఓకేనా? మనం ఏం చేస్తున్నాం అంటే ప్రోడక్ట్ ఒక చోట్ల ఉంటుంది, బయర్ ఒక చోట్ల ఉంటారు. డైరెక్ట్ క్లయింట్ ఇంటరాక్షన్ ఫర్ మార్కెటింగ్ అండ్ కన్స్యూమర్ సర్వీసెస్. క్లయింట్ డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యి ఉండే ప్రోడక్ట్ ని డైరెక్ట్ గా పర్చేస్ చేస్తాడు. మన దగ్గర ఏమంటే జస్ట్ మీడియేటర్. ఓకేనా? బ్రోకరేజ్ చార్జెస్ వరకే ఈ కామర్స్ సైట్ రన్ చేసే వాళ్ళకి వస్తుంది. అన్ని ప్రోడక్ట్ దొరుకుతుంది ఈ కామర్స్ లో. ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామా? ఒకటా రెండా మా ప్రోడక్ట్స్ ఉన్నది. వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇన్ ఈ కామర్స్ బిజినెస్ అట్ ప్రెసెంట్ సిచ్యువేషన్. ఓకేనా? ఈ రోజు ఈ డిమాండ్ పెరుగుతుంది. మాస్క్ లేదంటే ఇమీడియట్ గా మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో చూడండి, మాస్క్ ఉంటుంది, శానిటైజర్ ఉంటుంది, ఆక్సిమీటర్ ఉంది, ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్. ఓకేనా? అంటే డిపెండింగ్ అపాన్ దట్ సిచ్యువేషన్స్. ఈ రోజు ఉండే సిచ్యువేషన్, మార్కెట్ డిమాండ్ ఏదో దాన్ని తీసుకొస్తాడు ప్రోడక్ట్ గా. కానీ రెడీమేడ్ గా ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోతుందో, ఇది హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏం చేస్తాడంటే డైరెక్ట్ కంపెనీతో టై అప్ అవుతుంది బిజినెస్. వన్స్ మన బిజినెస్ కూడా మనం చేసే ఈ కామర్స్ సైట్ కూడా కొత్తగా
క్లిక్ అయిందంటే ఆటోమేటిక్ మన సైట్ కూడా క్లిక్ అయితే మనం కూడా అట్లా బిజినెస్ రన్ చేయొచ్చు. నెక్స్ట్ గ్రూప్ వేర్ ఈమెయిల్ ఎలక్ట్రానిక్ కొలాబరేషన్స్. ఈమెయిల్ ఎలక్ట్రానిక్ కొలాబరేషన్ నథింగ్ బట్ అవర్ డేటా ఆల్రెడీ దే క్యాప్చర్డ్ అవర్ డేటా, ఈమెయిల్, మొబైల్ నెంబర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏదన్నా అప్డేట్స్ వస్తుందంటే మన ఈమెయిల్కి వస్తుంది, లేకపోతే మన మొబైల్ నెంబర్కి వస్తుందమ్మా. టుడే అమెజాన్ గోయింగ్ టు ప్లే 50% డిస్కౌంట్ విత్ ఇన్ 2 hours యూ కెన్ బై ద ప్రోడక్ట్స్ అనేసి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఇట్లాంటిదంతా ఈమెయిల్ ద్వారా త్రూగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వర్క్ ఫ్లో ఆటోమేటెడ్, ఎవ్రీథింగ్ ఈస్ ఆటోమేటెడ్ ఫ్రమ్ జస్ట్ లైక్ నథింగ్ బట్ ప్లేస్ ద ఆర్డర్, automatically payment has been successfully done, and transaction, your transportation is also completed, courier will be dispatched within 2 hours or 3 days. Okay, finally business transactions. This is the new terminology. Next, establishment of online and consumer organization in the market space. అంటే కన్స్యూమర్ కస్టమర్ ఎట్లా మార్కెట్ ప్లేస్ లో ప్లేస్ చేయాలనే, దిస్ ఈస్ ద ఆన్లైన్ ఆర్గనైజేషన్, ఈ కామర్స్ మార్కెట్, దిస్ ఈస్ ద ఆన్లైన్ కాంట్రిబ్యూషన్. నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ టోటల్ మార్కెట్, ఓవరాల్ మార్కెట్ మొత్తము మన సైట్ లో పెట్టి దీంట్లో నుంచి డిస్పాచ్ అంటే కస్టమర్, నెక్స్ట్ ఈ పక్క నుంచి కస్టమర్, ఒక పక్క నుంచి బయ్యర్, సెల్లర్స్ ఉంటారు. ద కీ ఆఫ్ ద సక్సెస్ఫుల్ బిజినెస్ ఆన్ ద ఇంటర్నెట్ ఈస్ నాట్ the formulation of a conceptual strength but the execution of the strategy. What are the strategies? The content of owner must buy into the strategy and have confidence of senior executives, number one. Next, often the decision the content owner may have a serious consequence of the organization and its strength. By in an open discussion are keys to success, number one. Okay na, this is అంటే మనకి ఇచ్చే ఓనర్ మన సైట్ పైన నమ్మకం ఉండాలా, లేకపోతే మనం పెద్ద కంపెనీగా ఎస్టాబ్లిష్ అయి ఉండాలా. ఇవి రెండు ఆర్గనైజేషన్ జరుగుతుంది ఎక్కడికైనా. ఓకేనా, వాళ్ళకి నమ్మకం లేకపోతే మనకు ప్రోడక్ట్స్ ఎవరు ఫ్రీగా ఇవ్వలేరు కదా, దే ఆర్ నాట్ పేయింగ్. ఓకేనా, ఒక్కొక్క ప్రోడక్ట్ మనం తీసినప్పుడు అంతా ఆ అమౌంట్ పోయి వాళ్ళకి డిపాజిట్ అవుతూ ఉంటుంది. మనము బల్క్ గా కంపెనీ దగ్గర పోయేసి కంపెనీ మొత్తం నాకు ఇచ్చే అంటే ఇస్తాడా? కాదు. దీస్ ద 2 మేజర్ ఎలిమెంట్స్ డిటర్మైన్స్ ఆర్గనైజేషన్ సక్సెస్. ఓకేనా, బ్యాక్ సైడ్ ఈ జోకర్ కార్టూన్ కనబడుతుంది కదమ్మా, ఈ జోకర్ ఏమంటే దీస్ ద కస్టమర్ వెనకాల బ్యాక్ సైడ్ ఉంటుంది, అంటే ఈ చేతిలో ఏమీ ఉండదు. దిస్ ఈస్ ద ఈ కామర్స్ బిజినెస్. ఓకే, 2 మేజర్ ఎలిమెంట్స్ డిటర్మైన్స్ ఆర్గనైజేషన్ టు సక్సెస్. అంటే బ్యాక్ సైడ్ ఉండే వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలి. దేర్ ఆర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ కంపెనీస్. ఫ్రంట్ లో ఉండే కస్టమర్ ఒక్కడే ఉంటాడు, బ్యాక్ సైడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ మొత్తము మనకు సపోర్ట్ చేస్తుంది. వీఆర్ ద మీడియేటర్స్. ఇస్ ఇట్ క్లియర్? ఈ కార్టూన్ కనబడుతుంది కదమ్మా, ఇస్ ఇట్ క్లియర్? ఈ కార్టూన్ బ్యాక్ సైడ్ ఎల్లో కలర్, వైట్ కలర్ క్యాప్స్ కనబడుతుంది. దీస్ ఆర్ ద ఇండస్ట్రీస్, దిస్ ఇస్ ద కస్టమర్. అంటే మేజర్ 2 ఆర్గనైజేషన్స్ ఏం చేస్తుంది, ఫ్రంట్ కస్టమర్ ఉంటాడు, బ్యాక్ సైడ్ కంపెనీస్ ఉంటుంది, మీడియేటర్ గా మన సైడ్ ఉంటుందమ్మా. జస్ట్ వీడికి కావాల్సింది మనం ఏం చేస్తాం, ఈ చేతిలో నుంచి ఈ చేతిలో ఇస్తాము, ఇక్కడ నుంచి. దిస్ ఈస్ ద టెక్నిక్, వన్ టైప్ ఆఫ్ టెక్నిక్ అంతే. మీడియేటర్ ఎవరైనా కానీ బిజినెస్ ఏం చేయాలి, టెక్నిక్ వాడు పెట్టుకొని హోల్డ్ చేస్తాడు, మనం ఏం చేస్తాము టెక్నికల్ గా ఎలక్ట్రానిక్ డేటా మోడ్ గా కన్వర్ట్ చేసుకునేసి ఈ బిజినెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇక్కడ ఉండేది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేసిన దానికి కావాల్సిన చార్జెస్ ఎంతో వీఆర్ గోయింగ్ టు చార్జ్ అంతే. మన దగ్గర కస్టమర్ సపోర్ట్ ఉంది, టీమ్ ఉంది, వాళ్ళకంతా పే చేయాలి కదా సాలరీస్. ఫ్రీగా ఎవరు బిజినెస్ చేయరు కదా. ఓకే, this is the major element determines the organization to success. Is it clear? Okay na? Okay sir. Okay. Okay. Okay, thank you ma. We'll see you next class.